ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆయన ఇంకా ఊహాలోకాల్లోనే విహరిస్తున్నారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన 2.0లో తమ పాలన వస్తుందని అంటున్నారు. అంతేనా 20 నుంచి 30 ఏళ్లు తమదే పాలన అంటూ పగటికలలు కంటున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మరోసారి 2.0 మాట మాట్లాడారు. వైసీపీ పాలన 20 నుంచి 30 ఏళ్లు ఉంటుందని, ఎవరిని వదిలిపెట్టను అని చెబుతున్నారు. మరో 3 దశాబ్దాల పాలన మనదే అంటూ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పగటి కలలు కంటున్నారు. ఇలా చెప్పడం ద్వారా ఓవైపు కార్యకర్తల్లో ఊపు తేవాలనుకున్న స్థానిక సంస్థల్లో అధికార మార్పిడి జరిగిపోతుందని ఇప్పుడే చేతులెత్తేయడంతో వైసీపీ నాయకులే కన్ఫ్యూజ్ అవుతున్నారు. డీబీటీ స్కీమ్ రూపంలోనే కూటమి సర్కార్ పథకాలు అమలు చేస్తున్నా అవినీతి జరుగుతోందంటూ జగన్ గగ్గోలు పెడుతున్నారు. తన హయాంలో 2.5 ఏళ్లు కోవిడ్ ఉండడం మూలంగానే కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని నెపాన్ని వైరస్ మీదకు నెట్టేస్తున్నారు. 2.0లో మాత్రం కార్యకర్తల ఇంటి పెద్దన్నగా ఉంటానంటూ వారికి మరోసారి మాయమాటలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కార్యకర్తలను, నాయకులను కలవని జగన్ ఇప్పుడు ప్యాలెస్ లో మీటింగులు పెట్టి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఈసారి జగన్ 2లో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా, వాళ్ళ ఇంటికి పెద్దన్నగా, వాళ్లకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. మన పాలన చూశారు, చంద్రబాబు నాయుడు పాలన చూశారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పోగొట్టుకోకుండా మరో 30 సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలనని ఎన్నుకుంటారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ 2 మున్సిపాలిటీలు గెలుచుకుందన్న జగన్ అప్పుడు చేసిన అక్రమాలు, అన్యాయాలు, చివరకు ఎన్నికల కమిషన్ పై ఆరోపణలను మాత్రం ప్రస్తావించడం లేదు. నాడు గట్టిగా తుమ్మితే ఆ 2 మున్సిపాలిటీలు కూడా వచ్చేవి కాదని, గతంలో చేసిన అరాచకాలను ఆయనే అంగీకరించారు. ఈ మార్చి నాటికి స్థానిక సంస్థలకు 4 ఏళ్ల పదవీ కాలం ముగియబోతోంది. టీడీపీ తమ వాళ్లను ఆ సీట్లో కూర్చోబెట్టాలనుకుంటోందని చెప్పుకొచ్చారు. భయపెడతారు, కేసులు పెడతారు అంటూ ముందుగానే జరగబోయేది ఇది అంటూ కార్యకర్తల వద్ద సింపతి గెయిన్ చేయాలని జగన్ మరో ట్రిక్ ప్లే చేస్తున్నారు. వారు పక్క పార్టీల వైపు చూడకుండా సెంటిమెంట్ ను పండిస్తున్నారు. ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని, ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద 111 సెక్షన్ పెట్టి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట, ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట, టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్, వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. మొత్తం మీద తాడేపల్లి ప్యాలెస్ లో కార్యకర్తలు, నాయకులతో పెట్టే ప్రతి మీటింగ్ లోనూ పాత పాటలే పాడుతున్నారు. కార్యకర్తలకు మేలు చేయడానికి కరోనా అడ్డొచ్చింది అంటూనే ఈసారి అధికారం వస్తే మీకు మేలు చేస్తా అంటున్నారు. దీంతో కార్యకర్తలను జగన్ మరోసారి నిండా ముంచుతారా అంటూ ఆ పార్టీ నేతలే జోకులు వేసుకుంటున్నారు.